హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఈరోజు మీకు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏమిటి చూద్దామా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. నిన్న నా వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, రిజనేట్ అయింది మాకు అని చెప్పేసానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలు నాకు ఇలాగే కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఈరోజు మీకు ఎలా జరగబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? Of Cups, the Sun, 7 of Wands, 8 of Wands. Okay, 5 of Cups, 10 of Cups. Bottom of the deck, 4 of Cups. The High Priestess, 2 of Wands. 1 second. సెకండ్ అని కనిపిస్తుందా? ఎస్. మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారండి. మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, చాలా విసిగిపోయి వేజారిపోయి ఉన్నారు. మీరు అబండెన్స్ కోసం, కెరియర్లో గ్రోత్ కోసం, లవ్ కోసం, మనీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి. మీ చేతిలో 2 అవకాశాలు ఉన్నాయి. మీ చేతిలో 2 అవకాశాలు ఉన్నాయండి. ఆ 2 అవకాశాలలో ఏది చూస్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్గా. దాంట్లో చాలా 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 మీరు ఓపికతో వెయిట్ చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేర్ చేస్తున్నారు. మీకు ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ, మీకు 6 సెన్స్ ఎక్కువ పనిచేస్తుంటుంది. గాడ్ని విపరీతంగా ప్రేర్ చేస్తున్నారు. చూస్తున్న మా పర్సన్స్ ఎవరో ఎక్కువ దైవానికి చాలా దగ్గరగా ఉండటం, అదే దేవుణ్ణి ఎక్కువ ప్రేర్ చేయటం, రెండిట్లలో ఏ విషయాన్ని నేను చూజ్ చేసుకోవాలని చెప్పేసానని మీరు ఆలోచించటం, మీకు క్లారిటీ రాబోతుంది. చాలా మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడిన పర్సన్ చూస్తున్న మైవర్స్ ఎవరో చాలా చాలా స్ట్రగుల్ పడి చాలా చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తగిలిన పర్సన్స్ అయి ఉండొచ్చండి. మీకు కొత్తగా ఏంజల్స్ కానీ, కొత్తగా ఎవరైనా పర్సన్స్ కానీ మీ లైఫ్లోకి వచ్చేసి మీకు ఆఫర్ చేస్తున్నా కూడా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గతం గురించి ఆలోచించి వర్తమానాన్ని మర్చిపోయారు. మీరు గతంలోనే ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడకుండా మీకు మీరు సెల్ఫ్ మూడ్లో ఉన్నారండి. మీకు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. చాలా ప్లెజెంట్గా ఉన్నారు. మీరు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారండి. ప్రజెంట్కి వచ్చేసేస్తే చెప్పాను కదా, మీరు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు, మిస్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీకు మీ లైఫ్లో కొత్తగా మీరు కోల్పోయిన దానికన్నా కొత్తగా మీకు అవకాశం వస్తున్నా కూడా మీరు స్వీకరించే పొజిషన్లో లేకుండా ఇలా సాడ్గా జరిగిపోయింది అని నెమరేసుకుంటూ
మీకోసం వెనకాల కప్స్ 2 ఉన్నాయండి. ఇక్కడ ఏంజల్స్ మీకు గిఫ్ట్ ఇస్తున్నారు, మీరు దాన్ని స్వీకరించట్లేదు. వెనకాల కప్స్ ఉన్నాయి, వాటిని చూడట్లేదు. ఎంతసేపు జరిగిపోయిన దాని గురించి, కోల్పోయిన దాని గురించి సాడ్గా ఇలా ఉండొద్దు కదా, మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఆ విషయాల్లో మీరు ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వకుండా, మీరు ఎవరిని నమ్మకుండా మీకు మీరే వాళ్ళు పెట్టేసేసుకున్నారు. నాకు తెలిసేసి మీ పర్సన్స్కి బ్లాక్ లిస్ట్లో పెట్టుంటారు, లేదా మీ పర్సన్ అన్న బ్లాక్ లిస్ట్లో పెట్టుంటారు. మీకు కమ్యూనికేషన్ లేదు, మీ ఇద్దరికి మాటలు లేవు. అయినా ఒక చిన్న హోపు, వస్తారేమో, మాట్లాడతారేమో, చూస్తారేమో, కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక వాళ్ళు కూడా తీసుకుని చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. దానికోసం మీరు వర్క్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. మీకు మీరే మాట్లాడాలి, మీరైనా మాట్లాడాలి. నేనైనా ఒక స్టెప్ తీసుకుంటాను, నేనైనా ముందుకెళ్తాను ఈ విషయాల్లో, ఈ కెరియర్లో కానీ, అలా మనీ పరంగా కానీ, ఆ పర్సన్ పరంగా కానీ. ఒక సినారియోలో మనీ, నేనన్నా స్టెప్ తీసుకుంటాను, నేనన్నా ముందుకెళ్తాను, నేనన్నా మాట్లాడతాను, నేనన్నా కాల్ చేస్తాను అని చెప్పేస్తానని మీరు దాని గురించి సిన్సియర్గా వర్క్ స్టార్ట్ చేస్తారు కూడా. మీరు మీ కోరిక ఏంటి? మిస్ అయిన పర్సన్ మీ లైఫ్లో ఉండాలని, ఆ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ లీడ్ చేయాలని మీ కోరిక. తనతో ఫ్యామిలీ ఊహించేసేసుకుంటున్నారు, తను మీ పక్కన ఉన్నట్టుగా అనుకుంటున్నారు. మీకు చూస్తున్న పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తే వాళ్ళకి 2 పిల్లలు కూడా అయి ఉండొచ్చండి, ఉండాలి. మీ కోరిక, మీ సంతృప్తిగా మీరు వాళ్ళతో ఉంటేనే మీ లైఫ్లో మీకు అన్నీ సాధించినట్టు అలా. ఎనీవే, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ వస్తారు, మీకు డెఫినెట్గా మీతో లైఫ్ లీడ్ చేస్తారు, మీ కోరిక నెరవేరుతుంది. ఈ ఎనర్జీలో ఉంటే కాదు, ఈ ఎనర్జీలో మాత్రం అసలు ఉండొద్దండి. సాడ్ ఎనర్జీ ఇది. 6 ఆఫ్ కప్ సెలబ్రేషన్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు డీల్ చేస్తున్న పర్సన్ మీ చిన్నటి స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీ కాలేజ్మేట్ అయి ఉండొచ్చు, మీ కోలీగ్ అయి ఉండొచ్చు, లేదా మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు అండి. మీరు డీల్ చేస్తున్న పర్సన్, మీ పర్సన్, ఆ పర్సన్ మీకన్నా చిన్న వ్యక్తి అయి కూడా ఉండొచ్చండి. ఎనీవే, మొత్తానికైతే మీ కోరిక నెరవేరుతుంది. సన్ వచ్చేసేసింది, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండే, ఎంత మిస్ అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీకు ఖచ్చితంగా పాజిటివ్గా మీరు ఆలోచించండి. ఎట్టి పరిస్థితులలో మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్న మీ హస్బెండ్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, లేదా మీ వైఫ్ అండ్ మీ లైఫ్లోకి వస్తుందండి. కొత్తగా మీరు మీ లైఫ్లోకి కూడా, కొంతమంది లైఫ్లోకి కూడా ఈరోజు కొద్ది రోజుల్లో మీకు కొత్త పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూద్దాం. ఎవరైనా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మిమ్మల్ని మీరు చాలా మిస్ అవుతుంటే, ఆ పర్సన్ని కొంతమంది మా యూవర్సే వాళ్ళకి కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, మాట్లాడతారు. కొంతమంది సినారియోస్కి అయితే వాళ్ళే మీ పర్సన్సే వస్తారు. మనీ పరంగా మటుకు ఒక 10% మనీ కోసం వచ్చిందండి, మిగతా అంతా రిలేషన్ కోసమే వచ్చింది. మనీ కోసం మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, మనీ గ్రోత్ అవ్వాలని ఆలోచిస్తున్నా, మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా వాళ్ళకు కూడా సక్సెస్ అండి. ఎందుకు అనంటే సన్ వచ్చేసిందండి. ఖచ్చితంగా మీరు ఏదైనా కొత్తగా తలపెడుతున్నా, వర్క్ ఏదైనా సరే, బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా, ఎవరికైనా మనీ ఇచ్చినా, మనీ వాళ్ళు మీకు తిరిగి ఇస్తారా ఇవ్వాలని ఆలోచిస్తే డెఫినెట్గా ఇస్తారండి మీకు. ప్లీజ్ గైడ్ మీ. చెప్పాను కదండి, సక్సెస్ ఎట్టి పరిస్థితులలో సక్సెస్. వెయిట్,
వెయిట్ అండి. ఫర్గ్యూనెస్, క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని దూరంగా ఉన్నా, మీ నెంబర్ బ్లాక్ చేసినా, మిమ్మల్ని మీట్ అవ్వకుండా, మిమ్మల్ని మీటింగ్ ఎనర్జీలో ఉంచిన, ఏ రకంగా అయినా సరే వాళ్ళని క్షమించండి. మీకు సక్సెస్ ఉంటుంది, అబండెన్స్ వస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్స్ అండి. అబండెన్స్ చెప్పాను కదా, సడన్గా అబండెన్స్ అని అన్నాను. అబండెన్స్ కూడా కనపడుతుంది ఆటోమేటిక్లో. మీకు అబండెన్స్ వస్తాయండి. నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. పెట్స్కి బిస్కెట్స్, ఏది వాటరు, అది ఏదైనా సరేనండి, మీకు చేతనైనట్టుగా హెల్ప్ చేయండి. ఓకేనా అండి? ఇదండి నా రీడింగ్. మీకు నచ్చినట్టయితే ఈరోజు మాత్రం మీ లైఫ్లో ఇది జరగబోతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. ఇది పాజిటివ్ రీడింగ్ అండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసాను. కింద అఫర్మేషన్ రాయండి. ఎనీవే, మీకు కానీ నా రీడింగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనబడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఎనీవే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. నా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ మీకు కనపడుతున్న నెంబర్కి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కానీ అవసరమైతే మీ ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. పర్సనల్ ఏంటబ్బా ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఒక క్వశ్చన్కి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక క్వశ్చన్ అడగాలంటే కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఎనీవే, ఏదైనా సరేనండి, ఫ్రీ కాదండి. థ్యాంక్ యూ. మీ రాధా.